అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా ఏపీలో 34 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, అనపర్తి, ఆదోని, బాపట్ల, చీరాల, చిత్తూరు, ఖమ్మం, ధర్మవరం, డోన్, యలమంచిలి, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గుణదల, గుంటూరు, కడప, మాచర్ల, మచిలీపట్నం, మదలపల్లి, మంగళగిరి, మంత్రాలయం, మార్కాపురం, నడికుడి, నంద్యాల, నరసరావుపేట, పాకాల, రాజమండ్రి, రాజంపేట, రాయనపాడు, సామర్లకోట, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తాడిపత్రి, వినుకొండ సహా మొత్తం 34 రైల్వే స్టేషన్లను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ప్రకాశం జిల్లాలోని ఖమ్మం, గిద్దలూరు, మార్కాపురం రైల్వే స్టేషన్ నందు అమృత్ భారత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. ఫిబ్రవరి 2024 మన ఖమ్మం స్టేషన్లో అమృత్ భారత్ స్కీమ్ కింద ప్రధానమంత్రి గారి ద్వారా శంకుస్థాపన చేసే స్టేషన్లో ఇది కూడా ఒక స్టేషన్గా గుర్తింపు చేయడం జరిగింది. ఈ అమృత్ భారత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ ఉన్న స్టేషన్ను చాలా డెవలప్ చేయడము, గతిశక్తి ద్వారా ఆ స్కీమ్లో 11.74 కోట్ల రూపాయలతోటి ఖమ్మం స్టేషన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో దాదాపు 72 స్టేషన్లు ఇలా చేయాలని డిసైడ్ అయ్యారు. దాదాపు ఆంధ్ర రాష్ట్రంలోనే 3,141 కోట్ల వ్యయంతో అన్ని స్టేషన్లని ఈ అమృత భారత్ స్కీమ్లోకి తీసుకొని స్టేషన్లు అభివృద్ధి చేయడానికి డిసైడ్ చేశారు. ఈ స్టేషన్ డెవలప్మెంట్ ఈ వర్క్స్ అనేవి ఆల్రెడీ కొన్ని మొదలైనవి. ఇవే కాకుండా అండర్ పాస్ కానీ, రైల్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ చాలా చోట్ల కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ కంప్లీట్ అయిన వాటినేమో దేశానికి అంకితం చేయడము, తర్వాత వర్క్లో ఉన్నవి తర్వాత ఫౌండేషన్ వేయడం, ఇలాంటి ఫౌండేషన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం అది. ఇది చేయడం వల్ల పబ్లిక్కి చాలా విశాలవంతమైన ప్లాట్ఫారమ్స్ ఏంటి, తర్వాత కారిడార్స్, తర్వాత పార్కింగ్ ఏరియా, గ్రీనరీ, తర్వాత క్యాఫ్టేరియా కానీ, లేదా జస్ట్ మళ్ళీ పబ్లిక్ ఎన్విరాన్మెంట్, అది ఒక ట్రైన్ వచ్చేలోగా వాళ్ళకి ఉన్న టైంలో ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కూడా రైల్వే చేయాలనే ఉద్దేశంతో మాస్ ప్లానింగ్ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ ఖమ్మం ఇది కాకుండా ఖమ్మం మన ప్రకాశం జిల్లాలో ఖమ్మం నుంచి ఉన్న ఫ్లోటింగ్ కూడా వాళ్ళకి తట్టుకునే విధంగా ప్లాట్ఫారమ్స్ అన్నీ రీడిజైన్ చేయడం, ప్రజెంట్ ఉన్నవన్నీ కన్స్ట్రక్షన్ అన్ని మార్చడం జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లాలో ఈ నడికోడి శ్రీకాళహస్తి ప్రాజెక్టు పరంగా మనకి దర్శి వరకు రైల్వే న్యూ లైన్ జరగడం జరిగింది. అలాగే పొదిలి, అలా పామూరు, ఆ విధంగా శ్రీకాళహస్తి కలుపుతారు. ఇదే కాకుండా దొనకొండ నుంచి ఇంకో లైన్ కూడా, కొత్త లైన్ వాళ్ళు దర్శి, పామూరు, అలాగా చీమకుర్తి నుంచి ఒంగోలు, అలాగా మద్రాసు, విజయవాడ మెయిన్ లైన్లో కూడా కలపడానికి అది కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ప్రాజెక్టులు వస్తే ఈ ప్రకాశం జిల్లా అనేది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందనేది. తర్వాత రైల్వే ద్వారా ఈ స్టేషన్ రీమోడలింగ్ చేయడం వల్ల ఈ లోకల్ పబ్లిక్ కూడా కాస్త జరుగుతుంది. తర్వాత ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి అనేది, ఒక ప్రోడక్ట్ ఏమన్నా ఇక్కడ లోకల్గా చేయింది కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి కూడా అది కూడా ఈ కాన్సెప్ట్ ఈ అమృత భారత్ స్టేషన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈరోజు 12:40 మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ 554 స్టేషన్లు మొత్తం ఇండియాలో శంకుస్థాపన కానీ, జాతికి అంకితం చేయడం కానీ జరిగింది. దీనివల్ల మన ప్రకాశం జిల్లా ఇంకా ముందు ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుందని ఆశిస్తాం. థ్యాంక్ యూ.